కాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 80వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసు నిహితవత్సరం. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసు నిహితవత్సరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో నిజమైన స్వాతంత్రమును ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీకందరికి కూడా శుభములు తెలుపుచు మరొకసారి ఆహ్వానమును పలుకుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి జ్ఞానమును మీరందరూ కూడా పొందుకుంటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం అంతటినీ కూడా ఏమీ దాచుకోకుండా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పౌలు అన్నాడు కదా, ఏమీ దాచుకోకుండా దేవుని యొక్క సంకల్పం అంతటినీ కూడా నేను మీకు తెలియజేశాను అని అపోస్తల కార్యంలో పౌలు గారు అన్నారు. సో అదే రీతిగా నీ విషయంలో దేవుని యొక్క సంకల్పం అంతటినీ, ఆయన యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా, ఆయన చిత్తం అంతటినీ కూడా నేను తెలియజేస్తూ వచ్చాను. దేవుడు ఇర్మియా గ్రంథంలో అంటాడు, మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. ఎంత మంచివాడండి యెహోవా, దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను. సమాధానకరమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. హానికరమైన ఉద్దేశాలు లేవు ఆయనకు. నాశనకరమైన ఉద్దేశాలు లేవు. నష్టపరిచే ఉద్దేశాలు లేవు. నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశాలు లేవు. నిన్ను హింసించే ఉద్దేశాలు లేవు. సమాధానకరమైన ఉద్దేశాలే దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, యోహాను గారు తన పత్రికలో రాస్తున్నాడు, ప్రియుడా, అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండవాలనని నేను కోరుకుంటూ ఉన్నాను అన్నాడు. అన్ని విషయములు అంటే నేను తెలియజేస్తూ వచ్చాను, ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఏమిటి? నేను తెలియజేస్తూ వచ్చాను, నూతన సృష్టిగా మార్చబడడం, దేవుని ఆత్మలో కలిగి ఉండడము, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని కలిగి ఉండడము, ఆత్మ ఫలమును ఫలించడము, ఆత్మ వరముల చేత అలంకరించబడము. ఉప్పు నిస్సారమైతే ప్రియులారా, అది మనుషుల చేత త్రొక్కబడును అని వ్రాయబడింది.
ఈనాడు సారం కలిగినటువంటి విశ్వాసులు దేవునికి కావాలండి. సారం అంటే ఏమిటో తెలుసా? ఆత్మ వరములు కలిగినటువంటి వారు, ఆత్మశక్తిని కలిగినటువంటి వారు కలిగి ఉండాలి. ఒక అద్భుతమును దేవుడు జరిగిస్తే అపవాది ఇంకా మాట్లాడలేడని దాని గురించి, అపవాది దాని గురించి మాట్లాడలేడు. ఎప్పుడు కూడా వాక్యము అద్భుతాలు ఎప్పుడు కూడా వెనువెంటనే జరుగుతూ ఉండాలని. అందుకే దేవుడు ప్రకటించబడే ప్రతి వాక్యాన్ని కూడా సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఈ పరిచర్య ప్రారంభించక మునుపు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా? నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూస్తారు. ఏలైనగా నేను నీ ఎడల చేయబోనది బహు భయంకరమైనది అన్నాడు. హల్లెలూయా. నేను ప్రకటించే ప్రతి వాక్యాన్ని కూడా దేవుడు సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీలో అనేకులు దేవుని యొక్క చిత్తమును ఏ రీతిగా వినాలి, గ్రహించాలి అన్న వాక్యం వింటూ ఈనాడు అనేకులు దేవుని యొక్క చిత్తాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలామంది నాకు తెలిసినటువంటి వారు ఈ బోధన విని ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఎలా గ్రహించాలో ఈ యొక్క సంగతులను తెలుసుకొని ఈరోజు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారు. ఆ రీతిగా నడిపించబడుతూ అపరిమితముగా అన్ని విషయాల్లో వారు వర్ధిల్లుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఏ రీతిగా దేవుడు మాట్లాడతాడో నేను మీకు తెలియజేశాను. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే స్థితిలో మనం ఉండేదానికి మనం ఏమి చేయాలో నేను తెలియజేశాను. అయితే ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడంలో కొన్ని తప్పుడు ఆచారములు ఉన్నాయి. There are some false practices in knowing the will of God. తప్పుడు ఆచారముల ద్వారా తప్పుడు నిర్ణయాలు అనేకులు తీసుకొని నష్టపోయినటువంటి వారు కోకొల్లలు ఈనాడు ఉంటూ ఉన్నారు. నువ్వు నష్టపోకూడదని నీ పరలోకపు తండ్రి ఆయన కోరుకుంటున్నాడు. సో కొన్ని తప్పుడు ఆచారాలు ఏమున్నాయో కొన్ని లేఖన భాగాలు మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం చివరి భాగం చూడండి. తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు. 29వ వచనం, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు. సంఘంలో ఏం జరుగుతుందంటే, దేవుడు నాకు ఈ విషయం చెప్పాడు, దేవుడు నీ గురించి ఈ విషయం బయలుపరిచాడు అని ఓ వ్యక్తి లేస్తున్నాడంట. మరొకరు నేను ప్రవక్తను, నాకు ప్రవచనం వస్తూ ఉంది, మిమ్మల్ని గురించి ప్రవచనం వస్తుంది, నేను మాట్లాడతానని మరొకరు అంటున్నారంట. సో పౌలు క్రమపరుస్తున్నాడు. క్రమపరిస్తే ఏమన్నాడు? ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు. అయితే ఏమంటున్నాడు? కూర్చున్న వారంతా నమ్మండి అనలేదండి. కూర్చున్న వారంతా దేవుడు మాతో మాట్లాడాడు అని ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అంటే కూర్చున్న వారంతా నమ్మమని చెప్పడం లేదు. ఏమన్నాడు? వివేచించమంటున్నాడు, పరీక్షించమంటున్నాడు. ఎందుకు వివేచించమంటున్నాడు? ఎందుకు పరీక్షించమంటున్నాడు? ప్రవచనాలు దేవుని ద్వారా అయినా వస్తాయి, మనిషి ద్వారా అయినా వస్తాయి, దయ్యముల ద్వారా అయినా వస్తాయి. కాబట్టి ఈ ప్రవచనము, ఈ నడిపింపు దేవుడిచ్చాడా, మనిషి ఇస్తున్నాడా, సాతానుగాడు ఇస్తున్నాడా? దీన్ని వివేచించమని చెబుతున్నాడు. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ ఆత్మలు ఉన్నాయంట అండి? మోసపరచు ఆత్మలు ఉన్నాయంట. సాతాను ఆయుధం ఏమిటి? మోసం చేస్తాడు. వాడు మాట్లాడేది దేవుడు మాట్లాడాడు అంటాడు, వాడు దర్శనం ఇచ్చేది దేవుడు ఇచ్చాడు అంటాడు, వాడు ప్రవచనం చెప్పించి వాడు దేవుడు ప్రవచనం చెప్తున్నాడు నీ గురించి అంటాడు, వాడు కలనిచ్చి దేవుడే నీకు కలనిచ్చి అంటాడు, వాడు మాట్లాడి ఇది దేవుని స్వరము అంటాడు. మోసపరిచే ఆత్మలు ఉన్నాయి. మనం కడవరి కాలంలో మనం ఉన్నాం. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఏలైనగా మనుషులు స్వార్థపరులను. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం, మనం ఆ కాలంలో ఉన్నామండి. కడవరి దినాల్లో మనం ఉన్నాం. యేసయ్య రాకడ ఎప్పుడైనా సంభవించవచ్చు, ఏ క్షణమైనా సంభవించవచ్చు, ఏ దినమైనా సంభవించవచ్చు. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. యేసయ్య త్వరగా ఆయన రాబోచున్నాడు. తన యొక్క భార్య కొరకై ఆయన
ఆయన రాబోచున్నాడు, త్వరగా యేసయ్య రాబోచున్నాడండి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క అంత్య దినాల్లో స్వార్థపరులు ఎక్కువైపోయారు. చాలామంది ఏం చేస్తున్నారంటే మనుషుల దగ్గరికి, దేవుని యొక్క నడిపింపు దగ్గరికి వెళ్తున్నారు. ఒకవేళ వారు సొంత జ్ఞానంతో నిన్ను నడిపిస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ వారు దయ్యం ద్వారా నడిపించబడి నిన్ను నడిపిస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? నీవు నష్టపోతావు. నీవు నష్టపోయిన తర్వాత ఆ పాస్టర్ వల్ల నేను నష్టపోయాను, ఆ సేవకుని వల్ల నేను నష్టపోయానని వాళ్ళపైన నీవు నింద వేస్తావు. దాన్ని దేవుడు ఒప్పుకోడు. ఎందుకు దేవుడు ఒప్పుకోడు? దేవుడు ఎందుకు ఒప్పుకోడంటే దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నీకు తన వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు తన ఆత్మను నీలో ఉంచాడు. ఇక దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. సో కాబట్టి నీవు ఇతరుల పైన ఎల్లప్పుడూ కూడా ఆధారపడకూడదు. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఇతరుల పైన ఎప్పుడు కూడా ఆధారపడుతూ ఉండడం అన్నటువంటిది చాలా అపాయకరమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే చాలామంది స్వార్థపరులు. నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు, నీకు సలహాలు ఇవ్వాలంటే డబ్బులు అడుగుతారండి. నీకు వాక్యాన్ని ఏమైనా తెలియజేయాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని నీకు బయలుపరచాలంటే, నీ కోసం ప్రార్థన చేయాలంటే డబ్బులు అడుగుతారు. డబ్బులు కడితేనే వారు ప్రార్థన చేస్తారు. స్వార్థపరులు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఇటువంటి కాలంలో నువ్వు డబ్బులు పోతే పోయినాయని అటువంటి సేవకుల దగ్గరికి, అటువంటి ప్రవక్తల దగ్గరికి నువ్వు వెళ్తే వారు నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తే నీవు నష్టపోతావు. అటువంటి వారిని నేను చాలామందిని చూశాను. చాలామంది వచ్చి అన్నారు, అయ్యా నా ఆస్తినంతా పోగొట్టుకున్నాను. అయ్యా నేను అడిగాను, ఎలా పోగొట్టుకున్నావండి ఆస్తి? దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడింది? వారు నానాటికి ప్రయాణం చేయొచ్చు, బలాభివృద్ధి పొందుతారని దేవుని యొక్క వాక్యంలో ఉంటే నువ్వేంటయ్యా ఆస్తినంతా పోగొట్టుకున్నావు? అబ్రహాము ఆస్తి దినదినం గడిచే కొలది ఎక్కువైంది కానీ తరగలేదు, నువ్వెందుకు పోగొట్టుకున్నావయ్యా నేను అడిగితే, నేను ఒక ప్రవక్తను వెంబడించాను, ఆయన ఎప్పుడు నా కోసం ప్రార్థన చేసి నాకు ప్రవచనం చెప్పేవాడు, నా ఆస్తినంతా ఆయన కాజేశాడు, దిక్కులేని స్థితిలో నేను పడి ఉన్నాను, పేదరికంలో నేను ఉండిపోయాను, ఆయన ప్రవచనాలను నేను వెంబడించడం ద్వారా నేను నష్టపోయాను అన్నాడు. ఇటువంటి వారు చాలామంది ఉన్నారండి. నీవు నష్టపోకూడదని దేవుడు ఈ సంగతులను నీకు నేర్పిస్తున్నాడు. అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. స్వార్థపరులు ఉన్నారు. ఎవరైనా సరే నీ దగ్గర డబ్బులు లాగాలని నీకు ప్రవచనాలు చెబుతామంటే, లేక ప్రవచనం చెప్పిన తర్వాత డబ్బులు నీ దగ్గర నుంచి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ప్రియులారా నీవు జాగ్రత్తగా ఉండాలని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అటువంటి వ్యక్తుల గురించి నీవు జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఒకటో రెండో జరిగి ఉండవచ్చు. అలా జరిగాయని నీవు వారిని నమ్ముకుంటూ వెళ్ళావనుకోండి, నువ్వు మోసపోయేదానికి ఆస్కారం ఉంది. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించాలి, వివేచించమంటున్నాడు. అన్ని నమ్మద్దు అంటున్నాడు. అన్ని ప్రవచనాలు నమ్మద్దు, అన్ని దర్శనాలు నమ్మద్దు, అన్ని నడిపింపులను నమ్మద్దు, పరీక్షించమంటున్నాడు. కొంతమంది అంటారు దర్శనాలే లేవంటారు. కాదండి, ప్రభుత్వం వారు నోట్లు ముద్రిస్తారు. కొంతమంది దొంగ నోట్లు ముద్రిస్తున్నారని ఒరిజినల్ నోట్లు ముద్రించకుండా ప్రభుత్వం వారు ఆపేస్తారా? లేదండి. దర్శనాలను ప్రారంభించింది దేవుడు, కళలు ఇచ్చేది దేవుడు, ప్రవచనాలు ఇచ్చేది దేవుడు. సాతాను కూడా అవి చేస్తాడు. వాడు చేస్తున్నాడని ఇవి మనం మానకూడదండి. ఒరిజినల్ వాటిని దేవుడు ఎప్పుడు కూడా మానే దేవుడు కాదు. దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మొట్టమొదట దేవుడే ప్రారంభించాడు. సూచక్రియలను దేవుడే ప్రారంభించాడు. అద్భుతాలను దేవుడే ప్రారంభించాడు. సాతాను కూడా చేస్తాడు. అయితే నిన్ను పరీక్షించమని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడంలో కొన్ని పొరపాట్లు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడంలో ఉన్నటువంటి తప్పుడు ఆచారములు. సో వాటిలో మొట్టమొదటిది ఏమిటో తెలుసా? కొంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకునే దాని కొరకు బాగా ప్రార్థన చేస్తారు. ఏడ్చి 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 ప్రార్థన చేసి ఏం చేస్తారు తెలుసా? కళ్ళు మూసుకొని ఇలా బైబిల్ తెరుస్తారు. ఇలా బైబిల్ తెరిచి ఇలా వేలు పెడతారు. ఏ వాక్యం ఉంటే దాని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని. చాలా తప్పది, చాలా తప్పది. అలా గుడ్డిగా మాట్లాడే దేవుడు కాదండి. దేవుని వాక్యంలో వ్రాయబడింది, దేవుని యొక్క కుమారులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడగలరు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్ వాంట్స్ టు లీడ్ యూ త్రూ ద స్పిరిట్. ఆ ఆత్మ ఎక్కడున్నాడు? నీ ఆత్మలో ఉన్నాడు. సో కాబట్టి ఆ రీతిగా ఒకవేళ నీకు ఆ అలవాటు ఉంటే దాన్ని దయచేసి దాన్ని మానేయమని పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తున్నాడు. సో రెండవ తప్పుడు ఆచారం ఏమిటంటే చీట్లు వేయడం. చీట్లు వేయడం ద్వారా కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, ఉపవాసం కూడా ఉంటారు,
అవునా కాదా తెలుసుకునే దానికి ఒక చీటిలో అవునని రాస్తారు, మరొక చీటిలో కాదని రాస్తారు. 2 చీట్లు ఉంచేసి ప్రార్థన చేసి ప్రభువా నువ్వు బయలుపరచు, నీ చిత్తాన్ని బయలుపరచు అని ఒక చీటి తీసుకుంటారు. అవునంటే దేవుని చిత్తం అనుకుంటారు, కాదంటే దేవుని చిత్తం కాదు అనుకుంటారు. అది కూడా పొరపాటు. అయితే కొంతమంది వాదిస్తారు, ఏమంటారు తెలుసా, ఇది వాక్యంలో ఉంది కదా, సామెతల గ్రంథంలో ఉంది కదా, అపోస్తల కార్యంలో ఉంది కదా అని అంటారు కొంతమంది. చూడండి, మీకు ఆ వాక్య భాగాన్ని చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనం. ఇట్లా అని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనుబరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. ఈ చీట్లు వేయడం ఎక్కడ ఉంది? క్రొత్త నిబంధనలోనే ఉంది. మంచిది. చీట్లు వేయడం ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించడం అన్నటువంటిది ఏ అధ్యాయంలో ఉంది? 1వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? 2వ అధ్యాయంలో దేవుడు మనిషి ఆత్మలోనికి వచ్చేసాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందక మునుపు, పరిశుద్ధాత్మ నింపుదల పొందక మునుపు, పరిశుద్ధాత్మను ఆత్మలోనికి రాక మునుపు వీటన్నిటిపైన ఆధారపడేవారు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పేతురు చీట్లు వేశాడా? ఏమండి? యోహాను చీట్లు వేశాడా? ఏమండి? పౌలు చీట్లు వేశాడా? పౌలు రాస్తూ ఏమన్నాడు? ఎందరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో, హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? దేవుని కుమారులైనటువంటి వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడగలరు అన్నాడు. ఆ ఆత్మ మన ఆత్మతో కూడా ఆయన మనం దేవుని యొక్క పిల్లలమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు అన్నాడు. పౌలు చీట్లు వేయలేదు, తిమోతి చీట్లు వేయలేదు, ఇక తర్వాత ఎవరు చీట్లు వేయలేదు. నీవు కూడా వేయొద్దు, మోసపోతావు, నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. సో ఇదొక తప్పుడు ఆచారం అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో 3వ తప్పుడు ఆచారం షరతులు పెట్టడం. దేవునికి షరతులు పెట్టడం. పాత నిబంధనలో గిద్యోను షరతులు పెట్టాడు. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలో షరతులు మనము పెట్టకూడదు. ఎందుకు? దేవుని యొక్క వాక్యంలో రాబడింది కదా, లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నదని మనము ఎరుగదుము. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ప్రభువా ఈరోజు ఆ వ్యక్తి కనిపిస్తే ఇది నీ చిత్తము అని నేను అనుకుంటున్నాను, ఆ వ్యక్తి కనబడకుంటే నీ చిత్తము కాదు. అప్పుడు ఏమవుతుంది? సాతాను ఆ వ్యక్తి నీ దగ్గర తీసుకుని రావచ్చు. ఎందుకు? లోకమంతా వాడి చేతిలో ఉంది కాబట్టి. వాడు ఆర్కెస్ట్రేట్ చేసి, వాడు అన్నిటినీ ఏర్పాటు చేసి వాడు ఏం చేస్తాడు? నిన్ను మోసగించేదానికి ఆస్కారం ఉంది. అందుకే దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు లోకంలోనికి చూడవద్దు, బయట చూడవద్దు. యు స్టాప్ లుకింగ్ ఇన్ టు ద వరల్డ్. ఇది జరుగుతుంది కాబట్టి దేవుని యొక్క చిత్తము, ఇది జరగడం లేదు కాబట్టి దేవుని యొక్క చిత్తము కాదు. నో, యూ విల్ గో ఇన్ అ రాంగ్ డైరెక్షన్. బయట పరిస్థితులను చూడవద్దు. దేవుని యొక్క ఆత్మ నడిపింపును లోపల నువ్వు పొందుకోవాలి. ఆత్మ నడిపింపు కొరకే లోపల పొందుకోవాలి. షరతులు పెట్టవద్దు దేవుని దగ్గర. ప్రభువా ఈరోజు వర్షం కురిస్తే నీ చిత్తము, వర్షం కురవకుంటే నీ చిత్తం కాదు. ఇటువంటివి ఏవి కూడా, ఈ రకమైనటువంటివి ఏవి కూడా నువ్వు పెట్టవద్దు. నేను మనవి చేస్తున్నాను, ఎందుకంటే మోసపోయేదానికి ఆస్కారం ఉంది. ఆత్మదేవుడు నీ లోపల ఉండి మాట్లాడుతుండగా బయట ఎందుకండి మనకన్నీ కూడా? దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని చాలామంది దేవుని యొక్క సన్నిధిలో గడిపేదానికి వారు ఇష్టపడకుండా ఈ మార్గాలన్నిటి కూడా ఎంచుకుంటారు. అది కూడా ఒక పొరపాటు అనమాట. ఫ్లీసెస్ అంటాం ఇంగ్లీష్లో. సో కాబట్టి మనం దేవునికి షరతులు పెట్టకూడదు. ఇలా అయితే నీ చిత్తము, ఇలా కాకుండా నీ చిత్తం కాదు. ఇవేవి కాదండి. దేవునికి చిత్తం ఎలా తెలుసుకోవాలో నేను మీకు తెలియజేశాను. ఈ తప్పుడు ఆచారములను మనము పాటించకూడదు. మరొక విషయం ఏమిటంటే, దేవునికి చిత్తం తెలుసుకునే దానికి మాటికి ఇతరుల పైన ఆధారపడ్డాం, మాటికి ప్రవక్తల పైన ఆధారపడ్డాం, మాటికి పాస్టర్ల పైన ఆధారపడ్డాం, మాటికి దేవుని యొక్క సేవకుల పైన ఆధారపడ్డాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఏమన్నాడని తన వాక్యంలో, నా గొర్రెలు నా స్వరము వినును. ఒక పసిబిడ్డ ఒక తల్లికి పుట్టిన తర్వాత ఆ పసిబిడ్డ కొంతకాలమైన తర్వాత తన తల్లి స్వరాన్ని సులభంగా గుర్తించగలడు. దేన్ని బట్టి? తల్లి స్వరానికి అలవాటు అయి ఉంటాడు కాబట్టి. నేను అందుకే మరలా చెప్తున్నాను, ఈ దేవుని యొక్క వాక్యంలో దేవుని స్వరం ఉంది. ఈ దేవుని యొక్క స్వరానికి నువ్వు అలవాటు అయితే దేవుని యొక్క స్వరాన్ని సులభంగా నువ్వు గుర్తించగలవు. సో స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనుషులతో కంటే కూడా దేవుని యొక్క వాక్యంతో మీరు సమయాన్ని గడపండి. చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు చెల్లించి వాళ్ళ కొరకు గంటలు దినాలు వెయిట్ చేస్తుంటారు. దేనికి? దేవుని చిత్తం తెలుసుకునే దానికి. నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, ఆయన ఏం చేస్తావు? ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ద హోలీ స్పిరిట్.
Depending upon other persons repeatedly is an insult to the Holy Spirit who is living on the inside of you. పరిశుద్ధాత్మను గురించి ఏమని వ్రాయబడింది? ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపించును, నీకు ప్రయోజనం కలుగునట్లు నీవు ఎంచుకోవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తాడు అని వ్రాయబడింది. అద్భుతమైనటువంటి నడిపింపు నీ లోపలే ఉన్నప్పుడు నువ్వు ప్రపంచమంతా తిరగవలసిన అవసరం ఉందంటారా? చెప్పండి. అలా తిరిగితే ఏమవుతుందంటే మోసపోయేదానికి ఆస్కారం ఉంది. స్వార్థపరులు నిన్ను వాడుకునేదానికి ఆస్కారం ఉంది. ప్రియులారా, గుర్తించుకోండి, ఒక తప్పుడు నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే తప్పుడు మార్గంలో నువ్వు వెళ్తావు, తప్పుడు గమ్యానికి నువ్వు చేరుకుంటావు. అప్పటికి అన్నీ కూడా నష్టపోతావు. సమయం నష్టపోతావు, డబ్బులు నష్టపోతావు, నెమ్మదిని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని పోగొట్టుకుంటావు, అన్నీ పోగొట్టుకుంటాం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం నువ్వు నేర్చుకొని నీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడడం నువ్వు నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, అపవాది కూడా దర్శనాలు ఇస్తాడు. మరి మీరు అనుకోవచ్చు, నేను ఏ రీతిగా దయ్యం ఇచ్చే దర్శనానికి, దేవుడిచ్చే దర్శనానికి నేను ఏ రీతిగా నేను కనుక్కోవాలి, ఏ రీతిగా నేను వీటిలో వ్యత్యాసాన్ని నేను తెలుసుకోవాలని అని మీరు అనుకోవచ్చు. ఒక కళ రావచ్చు, ఒక స్వరం వినిపించవచ్చు, ఒక వ్యక్తి వచ్చి నీకు ప్రవచనం చెప్పవచ్చు. అయితే అది దేవుడు మాట్లాడుతున్నాడా లేకపోతే దయ్యం మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము నంబర్ 1, దేవుని యొక్క వాక్య ప్రకారం అది ఉండాలి. రెండవది, నీ ఆత్మలో సమాధానం ఉండాలి. నీ ఆత్మలో పరిశుద్ధాత్ముడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. మనం ట్రాఫిక్లో మనం చూస్తుంటాం, ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు జంక్షన్ దగ్గర ఏముంటాయండి? రెడ్ లైట్ ఉంటుంది, గ్రీన్ లైట్ ఉంటుంది, ఆరెంజ్ లైట్ ఉంటుంది. రెడ్ లైట్ పడినప్పుడు ఏం చేయాలి? మనము ఆగిపోవాలి. ప్రియులారా, దేవుడు ఒక రెడ్ లైట్ లాంటి ఫీలింగ్ను నీ ఆత్మలో దయచేస్తాడు. అలాంటప్పుడు నువ్వు ముందుకు వెళ్ళకూడదు. హల్లెలూయా. సో దేవుడు నో ప్రాబ్లం, యూ కెన్ గో హెడ్ అన్నప్పుడు ఆ గ్రీన్ లైట్ లాంటి ఫీలింగ్ మన ఆత్మలో మనం గుర్తించగలం. కాబట్టి మనకి ఏం వచ్చినా కూడా, విజన్ కానీ, దర్శనం కానీ, స్వరం కానీ, కళ కానీ, ఇంకో ప్రవచనం కానీ, ఎవరు మన గురించి ఏమి చెప్పినా కూడా మన ఆత్మలోనికి తొంగి చూడాలి. ఇది వాక్యానుసారం ఉందా లేదా? సాతాను కూడా కొంచెం జ్ఞానం ఉంది వాడికి. వాడు మోసం చేస్తాడు. వాడికి పెద్ద కుయుక్తులు ఏం తెలియవు. వాడికి తెలిసిన ఒకటే ఒక టెక్నిక్ ఏమిటంటే వాడు మోసం చేస్తాడు. యేసయ్య దగ్గరికి వాడు వచ్చాడు, ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే. ఎప్పుడు కూడా వాడు డౌట్ పెడతాడు. యోర్దాను నదీ తీరంలో తండ్రి అయిన దేవుడు యేసయ్య గురించి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఆ మాటను సందేహించేటట్లు అపవాది వచ్చేమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకున్నామన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టెలు మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. సో ఇంకా ఆ శోధన అయిపోయింది. ఇక సాతాను వాదించలేడు. వ్రాయబడిన వాక్యాన్ని చెబితే వాడు వాదించలేడు. రెండవ శోధనకు వాడు వచ్చాడు. పర్వతం పైకి తీసుకుని వెళ్ళి, నీవు ఈ పర్వతం పై నుంచి దుముకు. 91వ కీర్తనను వాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. నీవు దుమికితే నీ పాదములకు రాయి తగలకుండా నీ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును అని వ్రాయబడి ఉన్నది కదా అన్నాడు. అంటే సాతాను దేంతో వచ్చాడు? వాక్యము ద్వారా వచ్చాడు సాతాను. ఒకవేళ ఒక దర్శనం నీకు వాక్యం కనిపిస్తే ఏమనుకుంటావు? ఇది దేవుడు అనుకుంటావు. మోసపోవద్దు. అందుకే ఆత్మ నడిపింపు నీకు చాలా అవసరము. ఆ వాక్యము సాతాను చెప్పినప్పుడు యేసు ప్రభు అవును ఇది దేవుని యొక్క వాక్యము అని దుమకలేదండి. ఆయన ఏం చేశాడు? ఆత్మలో గ్రహించాడు, ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు, ఆత్మలో తెలుసుకున్నాడు. ఈ అపవాదిగాడు వాక్యముతో వచ్చాడు, ఈ అపవాది వాక్యము ద్వారా వచ్చాడు. అయితే ఇది క్రమము కాదు. వాక్యాన్ని అపవాది వక్రీకరించాడు. సందర్భం లేకుండా వాక్యాన్ని అపవాది వాడుతూ ఉన్నాడు. అక్కడ లొంగలేదు యేసు ప్రభు. సో కాబట్టి నీకు వచ్చే దర్శనం కానీ, కళ కానీ, ప్రవచనం కానీ, ఏదైనా అందులో వాక్యం ఉన్నా కూడా దానిని నీ ఆత్మలో ఉన్నటువంటి వెలిగింపుతో నువ్వు పరీక్షించాలి. నీ ఆత్మలో ఉన్న నిశ్చయతతో నీవు దాన్ని పరీక్షించాలి. నీ ఆత్మలో ఉన్న సమాధానంతో నీవు దానిని పరీక్షించాలి. కెన్నెత్ హేగన్ గారికి ఒకసారి ఒక స్వరం వినిపించింది. ఏం స్వరం తెలుసా? ఈరోజు నువ్వు చనిపోబోతున్నావు. ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో ఆయనకు భయం స్టార్ట్ అయింది, గందరగోళం స్టార్ట్ అయింది. ఏంటి ఈరోజు నేను చనిపోబోతున్నానా అని భయం స్టార్ట్ అయింది. అప్పుడు వెంటనే ప్రభువా ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దేవా నువ్వు మాట్లాడుతున్నావా? ఇది ఎవరి స్వరము అని అనుకుంటున్నప్పుడు వెంటనే ఇంకో స్వరం వినిపించింది. మనుషుని ఆయుష్ ఎంత గడ్డి పువ్వు లాంటిది. అది దేవుని యొక్క వాక్యం అనమాట. సో దేవుని యొక్క వాక్యం వినపడుతూనే ఏమనుకుంటాం మనము? అమ్మో ఇది దేవుడే మాట్లాడుతున్నాడు, ఇది దేవుని స్వరమే, ఈరోజు నేను చనిపోతానేమో అని మనం భయపడేదానికి ఆస్కారం ఉంది. అయితే ఆ టైంలో దేవుని పైన ఆధారపడినప్పుడు ఆత్మలో ఆయన గ్రహించాడు. ఏమని? ఇది దేవుని యొక్క వాక్యానుసారము కాదు అని. దేవుని యొక్క వాక్యానుసారం ఏమిటి? దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరచును.
సో ఆ యొక్క వాక్యానికి విరోధంగా ఆ స్వరం ఉంది. సో కాబట్టి ఆ స్వరము దేవుని నుండి వచ్చినది కాదు అని ఆ వాక్యంతో ఆ స్వరాన్ని కొట్టివేసేయాలి. హల్లెలూయా. ఈ రీతిగా మనము పరీక్షించాలి. వాక్యం ద్వారా వాడు వచ్చినప్పుడు, సో వాక్యం ద్వారా అపవాది యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాను నీవు శోధించకూడదు అని మరి ఒక చోట వ్రాయబడినది అని చెప్పాడు. మరి ఒక చోట వ్రాయబడింది చెప్పి అపవాదిని ఆయన ఎదిరించాడు. సో కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకునే వస్తాడు అపవాది. అయితే నీవు వాక్య జ్ఞానం లేకుండా ఉన్నట్లయితే, ఆత్మ ద్వారా నడిపించబడకుండా ఉన్నట్లయితే నువ్వు మోసపోతాం. ఒక విశ్వాసికి యాక్సిడెంట్ అయిందండి, బైక్లో వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయింది. ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, దేవుడు యాక్సిడెంట్ జరుగుతుందని నాకు ముందే చూపించాడు సార్, దేవుడు చెప్పినట్లే యాక్సిడెంట్ జరిగింది సార్ అన్నాడు. సో నేను అప్పుడు కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాను. దేవుడు యాక్సిడెంట్ జరుగుతుందని దేవుడు ఎందుకు చూపిస్తాడో తెలుసా? ఎందుకు చూపిస్తాడంటే అది జరగకుండా నీవు ప్రార్థించాలని చూపిస్తాడు. ఏ దర్శనం కానీ, ఏ ప్రవచనం కానీ, నిన్ను నష్టపరిచే దర్శనం, నీకు కష్టపెట్టే దర్శనము, నీకు హాని కలిగించే దర్శనం ఏదైనా కూడా దానిని మార్చేదానికే దేవుడు నీకు చూపిస్తాడు. అపవాది ఈ రీతిగా ప్రణాళిక గీసుకున్నాడు, వాని ప్రణాళికను చెడగొట్టు. దావీదు ప్రార్థన చేశాడు, దేవా అహితోపేలు ఆలోచనలు చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. కాబట్టి అపవాది నీ గురించి ఈ ప్రణాళిక గీసుకున్నాడు, అపవాది నీ గురించి ఈ ప్రణాళిక వేసుకున్నాడు. దేవుడు నీకు బయలుపరిచినప్పుడు నువ్వేం చేయాలంటే నీవు ఆ యొక్క ప్రణాళికను చిన్నాభిన్నం చేయాలి. దేవా యొక్క ప్రణాళిక నెరవేర్చబడకూడదు. ఎంతవరకు ప్రార్థన చేయాలి? నీ లోపల ఉన్న గందరగోళం అంతా పోయేంత వరకు, సమాధానం వచ్చేంత వరకు, ఆ నోట్ ఆఫ్ విక్టరీ వచ్చేంత వరకు, ఒక కీర్తన నీ ఆత్మలో ప్రారంభమైనంత వరకు, సంతోషం వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ భారం అంతా తొలగిపోయేంత వరకు నీవు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు ఆ యాక్సిడెంట్ జరగదు, ఆ నష్టము జరగదు, ఆ మరణము సంభవించదు. సో కాబట్టి నెగటివ్ దర్శనము, నెగటివ్ కళ ఏది వచ్చినా కూడా ఒకవేళ దేవుడు చూపిస్తే దాని అర్థం ఏమిటంటే దాన్ని నీవు మార్చు అని చూపిస్తున్నాడు. అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడం లేదు, కానీ దాన్ని నీవు మార్చు, నువ్వు ప్రార్థన చేసి మార్చు. భూమి పైన నువ్వు దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. భూమి పైన దేన్ని నువ్వు విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. ఆ యొక్క యాక్సిడెంట్ను బంధించు, ఆ నష్టాన్ని బంధించు, ఆ ప్రణాళికను బంధించు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించుకుంటే నువ్వు నష్టపోతావు, నీవు మోసపోతావు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడంలో ఇతరుల పైన ఎక్కువ ఆధారపడవద్దు. దేవుని యొక్క సన్నిధిలో గడుపు. అయితే దేవుని యొక్క స్వరాన్ని ఖచ్చితంగా వినే దైవజనులు కొంతమంది ఉన్నారు. వారితో సలహాలు తీసుకోగానే చివరిగా నువ్వు తీసుకునే నిర్ణయం మాత్రము నీ ఆత్మలో నీవు తెలుసుకునే దాన్ని బట్టే నీవు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నరుని హృదయంలో పుట్టు ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరము అని వ్రాయబడింది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ నడిపింపును నీవు పొందుకొని ఈ లోకంలో అనేక భ్రష్ట ఆత్మల ద్వారా, స్వార్థపరమైనటువంటి సేవకుల ద్వారా నీవు మోసపోకుండా నిమిత్తము దేవుడు తన చిత్తమును నీకు తెలియజేసి ఈ లోకంలో ప్రతి విధమైనటువంటి దురాత్మల ద్వారా, మనుషుల ద్వారా నీవు మోసపోకుండా సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక. నీవు ఆత్మీయంగా అపరిమితముగా వర్ధిల్లుదువు గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ R. జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం
6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.